మంచి జయిస్తుంది అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక కొండ చర్య మీద ఒక కాపు నివసిస్తూ ఉండేవాడు. ఆయనకున్న ఆస్తి ఒక మేకల మంద. ఆయనకు 2 కొడుకులు, 1 కూతురు ఉండేది. ఒకనాడు కాపు కుమార్తె కొండ శిఖరం మీద మేక పిల్లలను మేపుకుంటూ ఉండగా గారడి చేసినట్టుగా ఆకాశం నుంచి ఒక మబ్బు లాంటిది ఆమె ఉన్న చోట వాలి అంతలోనే మళ్ళీ పైకి లేచిపోయింది. ఆ క్షణంలోనే ఆ పిల్ల మాయమైపోయింది. తరువాత ఎంత వెతికినా ఆమె జాడ దొరకనేలేదు. 1 సంవత్సరం గడిచింది. కాపు కూతురు మాయమైన రోజు మళ్ళీ వచ్చింది. కాపు పెద్ద కొడుకు తండ్రితో, అమ్మాయి మాయమై నిన్నటితో ఏడాది నిండింది. దానికోసం వెతకకుండా కూర్చోవడం నాకేమీ బాగాలేదు. నేను బయలుదేరి వెళ్ళి దాన్ని వెతికి తెస్తాను అన్నాడు. నీవు వెళ్ళి అమ్మాయిని వెతుకుతాననడం నాకు సమ్మతమే గాని నన్ను అనుమతి కోరకుండా నీ అంతట నీవే నిర్ణయానికి రావడం అంత మంచి లక్షణం కాదు అన్నాడు తండ్రి. పెద్ద కొడుకు నిర్లక్ష్యంగా తల ఎగరేసి తన తల్లితో, అమ్మా, నాకు మంచి రొట్టె కాల్చిపెట్టు, దారిలో తినడానికి అన్నాడు. తన పెద్ద కొడుకు తండ్రి పట్ల వినయంగా ప్రవర్తించలేదన్నది తల్లిని బాధించింది. ఆమె వాడితో, నాయనా, ఇష్టం లేకుండా పెద్ద రొట్టె కాల్చనా, ఇష్టంతో చిన్న రొట్టె కాల్చనా అని అడిగింది. ఇష్టం లేకుండా అయినా సరే పెద్ద రొట్టె కాల్చు, అపేక్షతో కడుపు నిండుతుందా అన్నాడు పెద్ద కొడుకు. వాడు తల్లి ఇచ్చిన పెద్ద రొట్టె సంచిలో వేసుకుని కాలి సత్తువ కొద్దీ నడుస్తూ దుప్పల వనం చేరుకున్నాడు. వాడికి ఆకలి వేస్తున్నది. అందుచేత ఒక చెట్రాయి కనిపిస్తే దానిపై కూర్చుని సంచిలో నుంచి రొట్టె పైకి తీసి తినబోయాడు. అంతలోనే ఎక్కడ్నుంచో ఒక మాలకాకి రెక్కలు తపటపలాడించుకుంటూ వచ్చి పెద్దవాడి సమీపంలో ఉన్న ఎత్తైన కొనరాతిపై వాలి రొట్టెను చూస్తూ కాకా అని అరిచింది. పోవే మాలకాకి, అసలే నాకు చాలని రొట్టెలో నీకు వంతు కావాలా అంటూ పెద్దవాడు తన మానాన తాను రొట్టెను శాంతం తినేశాడు, ఒక చిన్న తుంపు కూడా వదలకుండా. తరువాత వాడు మళ్ళీ నడక సాగించి చీకటి పడే వేళకు ఒక కొండ కొమ్ము ఎక్కి దిగేసరికి ఎదురుగా ఒక కుటీరము, అందులో నుంచి వచ్చే దీపపు వెలుగు కనిపించాయి. ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి నిశ్చయించుకుని పెద్దవాడు ఇంటిని సమీపించాడు. ఆ ఇంటి యజమాని శతవృద్ధుళ్లాగా కనిపించాడు. ఆయన కాపు పెద్ద కొడుకును ఆదరంతో స్వాగతం పలికి భోజనం పెట్టి, అబ్బాయి, నా దగ్గర కమతం ఉంటావా? నాకు 3 మచ్చలావులున్నాయి, వాటిని కాయడానికి మనిషి కావాలి అన్నాడు. నేను మా చెల్లెల్ని వెతకడానికి బయలుదేరాననుకోండి, అయినా గిట్టుబాటు అయ్యే పక్షంలో మీ ఆవులను కాయడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పెద్దవాడు. ఆవులను కాయడంలో నేను చెప్పినట్టు నడుచుకుంటే నీకు ప్రతిఫలం బాగానే ముట్టజెపుతాను. ఆ విషయం నీకు సందేహం వద్దు. చూడు, ఆవులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు వాటిని నీకు కావలసినట్టు తోలక అవి ఎటు వెళ్తే అటు వెళ్ళాలి నువ్వు. అవి ఏ మేత మేస్తే ఆ మేత మేయని. కానీ నీవు వాటిని వదిలిపెట్టి నీ దారిన నువ్వు పోరాదు. అవి ఇల్లు బయలుదేరి తిరిగి ఇల్లు చేరేదాకా వాటి వెంటనే ఉండాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నేను సహించను అన్నాడు వృద్ధుడు. పెద్దవాడు ఈ నియమాలకు ఒప్పుకొని మర్నాడు ఉదయం ముసలివాడి 3 ఆవులను వెంటబెట్టుకుని బయలుదేరాడు. అవి 2 కొండలు దాటి ఒక లోయలోకి వెళ్ళి అక్కడ మేయనారంభించాయి. ఇక్కడ ఒక చిత్రం జరిగింది. ఉన్నట్టుండి ఆకాశం నుంచి 2 కోళ్లు లోయలో అంత దూరంలో వాలాయి. వాటిలో ఒకటి బంగారు రంగు గల పుంజు, రెండవది వెండి రంగు గల పెట్ట. ఆ 2 కోళ్లను చూడగానే పెద్దవాడి కళ్ళు కుట్టాయి. వాడు మేసే ఆవులను విడిచిపెట్టి ఆ కోళ్లకేసి పరిగెత్తాడు. బంగారు కోడి పుంజు తోక ఈకలు మేలిమి బంగారు రంగులో మిలమిలలాడుతున్నాయి. పెద్దవాడి చెయ్యి వాటి మీద పడిందో లేదో మంత్రం పెట్టినట్టు 2 కోళ్లు మాయమయ్యాయి. ఇదంతా ఏదో ఇంద్రజాలంలా ఉంది. ముసలివాడు చెప్పిన మాట వినక మాయదారి కోళ్ల కోసం పరిగెత్తాను అనుకొని వాడు ఆవులు మేసే చోటికి తిరిగి వచ్చాడు. ఆ క్షణంలోనే మరొక వింత కనిపించింది. ఒక బంగారు కర్ర, ఒక వెండి కర్ర వాడి ముందుగా ఎగురుతూ పోతున్నాయి.
భ్రమ అయి ఉంటుందనుకుని వాడు కళ్ళు నులుపుకొని మళ్ళీ చూశాడు. భ్రమ ఏమీ లేదు. నిజంగానే ఒకటి బంగారు కర్ర, ఇంకొకటి వెండి కర్ర. మళ్ళీ వాడి కళ్ళు కుట్టాయి. ఆవుల గొడవ మర్చిపోయాడు. ఆ 2 కర్రలు చిక్కించుకుంటే దరిద్రం శాశ్వతంగా తీరిపోతుంది అనుకుంటూ వాటి వెంట పడ్డాడు. కానీ వాడు 10 అంగలైనా వేశాడో లేదో ఆ కర్రలు కూడా కోళ్ళ జంటలాగే మాయమయ్యాయి. రెండోసారి మోసపోయి వాడు ఆవులున్న చోటికి వచ్చాడు. అవి మేత మేస్తూనే లోయ చివరికి వచ్చాయి. అక్కడ తలవని తలంపుగా వాడికొక అద్భుతమైన దృశ్యం కనబడింది. అక్కడ కొన్ని పళ్ళ చెట్లున్నాయి. వాటి నిండా పండిన పళ్ళున్నాయి. వాటి బరువుకు కొమ్మలు నేల నానుతున్నాయి. ఆ పళ్ళను చూస్తుంటే వాడికి నోరూరింది. మళ్ళీ ఆవులను వదిలేసి ఆ పళ్ళు కోసుకుని కడుపు ఉబ్బిన దాకా ఆత్రంగా తిని తిరిగి ఆవులు మేసే చోటికి వచ్చాడు. ఆ తరువాత అవి మేత చాలించి ఇంటి దారి పట్టాయి. కాపు పెద్ద కొడుకు వాటి వెంట తాను కూడా బయలుదేరి వెళ్ళాడు. ముసలివాడు వాడితో, ఈ ఆవులకు పాలు తీసి నీవు నేను చెప్పిన ప్రకారం వాటిని కాశావో లేదో చూస్తాను అని 3 ఆవులకు పాలు తీశాడు. ఆ పాలు అతి పలుచగాను నీరసంగాను ఉన్నాయి. నమ్మక ద్రోహి, ఇదిగో నీకు ప్రతిఫలం అంటూ ముసలివాడు ఆ పాలను కాపు కొడుకు పైన విసిరాడు. వెంటనే వాడు నిల్చున్న పాలంగా శిల అయిపోయాడు. ఇంకొక 1 ఏడాది గడిచింది. కాపు చిన్న కొడుకు తన తండ్రితో, నాన్న, అమ్మాయి మాయమైపోయి 2 ఏళ్ళయ్యింది. అన్న వెళ్ళి 1 ఏడాది వెళ్ళింది. ఇద్దరి జాడా లేదు. నేను వెళ్ళి వాళ్ళ విషయం ఆరా తీసి వీలుంటే వాళ్ళను తీసుకురానా అని అడిగాడు. దానికేం నాయనా, వెళ్ళి క్షేమంగా తిరిగిరా అన్నాడు తండ్రి. దారిలో తినడానికి నాకొక రొట్టె కాల్చి ఇయ్యమ్మా అన్నాడు చిన్నవాడు తల్లితో. నాయనా, ఇష్టం లేకుండా పెద్ద రొట్టె కాల్చనా, ఇష్టంతో చిన్న రొట్టె కాల్చనా అని తల్లి వాణ్ణి అడిగింది. చిన్న రొట్టె అయితే మట్టుకేం, ఇష్టంతోనే కాల్చమ్మా అన్నాడు చిన్నవాడు. వాడు తల్లి కాల్చిన రొట్టె తీసుకుని బయలుదేరి భోజనం వేళకు దుప్పుల వనం చేరుకుని అన్నలాగే చెట్రాతిపై కూర్చుని రొట్టె తీశాడు. ఇంతలో మాలకాకి వచ్చి కాకా అని అరిచింది. నీకు ఆకలేస్తుందా? అమ్మ అపేక్షతో ఇచ్చిన రొట్టె కొంచెం తిన్నా నాకు కడుపు నిండుతుందిలే అంటూ చిన్నవాడు రొట్టెను 2గా విరిచి ఒక ముక్క కాకికి వేశాడు. అది ఆ రొట్టెను ముక్కున కరుచుకుని వనంలోకి ఎగిరిపోయింది. ఆ సాయంకాలానికి చిన్నవాడు ముసలివాడుండే ఇంటికి చేరాడు. పెద్దవాణ్ణి అడిగినట్టుగానే ముసలివాడు చిన్నవాణ్ణి కూడా తన మచ్చల ఆవులను కాయమని అడిగాడు. నేను మా చెల్లెలిని అన్నను వెతుక్కుంటూ బయలుదేరాను. అయినా నీవు చూడబోతే పండు ముసలివి. కొండ ఎక్కి దిగి ఆవులను మేపడం నీ వల్ల ఏమవుతుంది? అందుచేత కొద్ది కాలం పాటు నీ ఆవులను కాస్తాలే అన్నాడు చిన్నవాడు. ముసలివాడు చిన్నవాడికి కూడా ఆవులను కాయవలసిన పద్ధతి చెప్పి తాను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయవద్దన్నాడు. చిన్నవాడు లోయలో 3 ఆవులను మేపే సమయంలో బంగారు పుంజు, వెండి పెట్ట ఎక్కడ్నుంచో వచ్చి వాడికి అంత దూరాన వాలాయి. వాడు వాటిని చూశాడు. కానీ ఆవులను వదిలేసి వాటి కోసం పరిగెత్తిపోలేదు. తరువాత వాడికి గెంతే బంగారు కర్ర, వెండి కర్ర కనిపించాయి. వాటిని కూడా వాడు లక్ష్య పెట్టలేదు. ఆవులు మేస్తూనే పళ్ళ చెట్లున్న చోటికి వచ్చాయి. చిన్నవాడికి ఆ పళ్ళను చూస్తుంటే తినాలని తీవ్రమైన కోరిక కలిగింది. కానీ ముసలివాడు తనను ఆవుల వెంటనే ఉండుమని చెప్పడం వల్ల వాడికి ఆ పళ్ళు కోసుకు తినే అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఆవులు ఆగకుండా ముందుకు పోతున్నాయి. వాడు వాటి వెనకే నడిచాడు. అకస్మాత్తుగా పొగ చుట్టివేసింది. చెట్లు కాలుతున్న వాసన కొట్టింది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక మైదానం లాంటి ప్రదేశంలో ఉన్న దుబ్బులన్నీ అంటుకుని మండుతున్నాయి. ఆ మంటలను లక్ష్య పెట్టకుండా ఆవులు ఆ మండే దుబ్బుల మధ్య నడిచాయి. గత్యంతరం లేక చిన్నవాడు వాటిని అనుసరించాడు. అదృష్టవశాత్తు ఆ మంటలు ఆవులకు గాని చిన్నవాడికి గాని ఏమీ అపకారం చెయ్యలేదు. ఆవులు ఆ మైదానాన్ని దాటి కొంత దూరం నడిచి ఒక వాగు వద్దకు వచ్చాయి. ఆ వాగు పొంగి పొర్లి ఉరకలు వేస్తూ ప్రవహిస్తున్నది. అయినా ఆవులు నిశ్చింతగా అందులోకి దిగి అడ్డంగా నడిచాయి.
చిన్నవాడు కూడా విధి లేక వాటి వెంట వాగులోకి దిగాడు. ఆవులు వాగు దాటి కొత్త దారిన ఇంటికి తిరిగి వచ్చాయి. చిన్నవాడు కూడా వాటితో పాటు ఇల్లు చేరాడు. వాడు తాను చెప్పిన ప్రకారం ఆవులను కాశాడో లేదో తెలుసుకోవడానికి ముసలివాడు ఆవులకు పాలు తీశాడు. పాలు చిక్కగాను బలంగాను వచ్చాయి. నీవు నిజమైన కాపరివి, నేను చెప్పినట్టే చేశావు. నీ అన్నలాగా అలక్ష్యంగా కాసి ఉంటే నీ గతి కూడా ఇలాగే అయి ఉండేది అంటూ ముసలివాడు శిల అయిన కాపు పెద్ద కొడుకును చూపించాడు. ఈ ముసలివాడు మంత్రగాడులాగుంది, చెల్లెలిని కూడా వీడే మాయం చేసి ఉంటాడు అనుకున్నాడు చిన్నవాడు. నా మచ్చలావులను నేను చెప్పిన ప్రకారం కాసినందుకు బహుమానం ఇస్తాను, ఏం కోరుతావో కోరుకో అన్నాడు ముసలివాడు. అయ్యా, నాకున్నదల్లా ఒకటే కోరిక, శిలగా మారిన మా అన్నను మామూలు మనిషిని చెయ్యండి, చేతనైతే నా చెల్లెలు మళ్ళీ మాకు దక్కేటట్టు చెయ్యండి అన్నాడు చిన్నవాడు. ఈ కోరిక విని ముసలివాడు అసంతృప్తి పడ్డట్టుగా మొహం చిట్లించి, పెద్ద కోరిక కోరావు, అది తీరాలంటే నేను 3 పనులు చెబుతాను, ఆ 3 నువ్వు చెయ్యాలి అన్నాడు. చెప్పండి అన్నాడు చిన్నవాడు. ఆ కనిపించే ఎత్తైన పర్వతం మీద ఒక ఆడదుప్పి ఉన్నది. దాని పక్కల మచ్చలుంటాయి. దాని కాళ్ళు చువ్వల్లాగా ఉంటాయి. దాని కొమ్ములు అద్భుతమైనవి. అది వాయువేగంతో పరిగెత్తుతుంది. దానిని పట్టుకురావడం నీ మొదటి పని. ఈ సమీపంలోనే అగాధమైన సరస్సున్నది. అందులో ఆకుపచ్చని రంగురంగుల బాతున్నది. దాని మెడ పసుపు పచ్చగా ఉంటుంది. దానిని తీసుకురావడం నీ రెండవ పని. కొండల మధ్య కోనేటి అడుగున ఒక జెల్లచాప ఉన్నది. దాని పొట్ట తెలుపు, ముప్పలు ఎరుపు, తోక వెండి రంగుగా ఉంటుంది. ఆ చేపను తీసుకురావడం నీ మూడో పని అన్నాడు ముసలివాడు. చిన్నవాడు అప్పుడే బయలుదేరి దుప్పి కోసం పర్వతం ఎక్కసాగాడు. పర్వత శిఖరాన వాడికా దుప్పి పెద్ద పెద్ద కొమ్ములతో కనిపించింది. వాడు దానికోసం పరిగెత్తాడు. అది వాడికన్నా 10 వేగంతో పరిగెత్తి కొండలన్నీ తిప్పసాగింది. నా వెంట ఒక మంచి జాగిలం ఉంటే ఎంత బాగుండేది అని వాడు అనుకున్నాడు. ఆ క్షణంలోనే ఒక జాగిలం శరవేగంతో దుప్పికేసి దూకి దాన్ని పడదోసింది. చిన్నవాడు దుప్పిని చిక్కించుకుని దాని భుజాన వేసుకుని సరస్సుకు బయలుదేరాడు. జాగిలమెటో వెళ్ళిపోయింది. తనకు సగం రొట్టె ఇచ్చాడన్న కృతజ్ఞతతో మాలకాకి ఆ జాగిలాన్ని వాడికి సహాయం పంపింది. చిన్నవాడు సరస్సు వద్దకు వచ్చేసరికి ఆకుపచ్చ బాతు ఆకారంలో ఎగురుతూ కనిపించింది. అది తనకు చిక్కడమెలాగా అని వాడు అనుకునేంతలో మాలకాకి స్వయంగా వచ్చి బాతును పట్టుకుని తెచ్చి చిన్నవాడి కాళ్ళ వద్ద పడవేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఇదే విధంగా వాడు ఎర్ర మొప్పల చేపను పట్టుకోవడానికి ఎక్కడి నుంచో ఒక నీటి పిల్లి వచ్చి సహాయం చేసింది. ఈ విధంగా కాపు చిన్న కొడుకు ముసలివాడు చెప్పిన 3 పనులు పూర్తి చేసి ముసలివాడి మెప్పు పొందాడు. నాయనా, నీవు కేవలం నీ మంచితనంతోనే తలపెట్టిన కార్యం సాధించావు. నీ అన్నను మామూలు మనిషిని చేస్తాను. నీ చెల్లెల్ని మాయం చేసి తెచ్చినది నేనే, ఆమెను కూడా నీకు అప్పగిస్తాను అంటూ ముసలివాడు కాపు పెద్ద కొడుకును కూతురుని చిన్నవాడి ముందుంచాడు. చిన్నవాడు వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఇంటికి పోయి సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. శుభం.